హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా గీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ నేను ఎలాగైతే గీసానో అలా గీసుకోండి. ఇది చాలా సింపుల్గా మీరైతే ఈ డిజైన్ గీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చి నేను ఒక లీఫ్ డిజైన్ అయితే చూపిస్తాను. ఇది వచ్చి మనము హాఫ్ బీట్స్ పూసలతో కుట్టుకుంటాము. ఫస్ట్ ఒక లీఫ్ అయితే డ్రా చేసుకుంటారు కదా, దానికి వచ్చి మనము హాఫ్ బీట్ తీసుకోండి. 2 కానీ 3 కానీ వేసుకొని నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు అంటే లాంగ్ అండ్ షార్ట్ మోడల్లో మనం వేసుకోవాలి. హాఫ్ అండ్ హాఫ్ అనమాట. ఓకే, మధ్యలో పూసలు వేసుకోండి, కొంచెం లుక్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చి నేను బీడ్స్తో మొత్తం ఫుల్ బీడ్స్తో కుట్టేది ఒకటి చూపిస్తాను, అది కూడా చూడండి. మనం ఓన్లీ థ్రెడ్తోనే కాకుండా ఇలాగ కూడా కుట్టుకోవచ్చు. చూడండి, మనం లాంగ్ అండ్ షార్ట్ ఎలాగైతే వేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో మనం వేసుకోవాలి. ఫస్ట్ వచ్చి థ్రెడ్ పైకి తీసుకున్న తర్వాత అప్పుడు బీడ్స్ వదిలి ఇక్కడ మనం గొలుసు వేసుకొని మళ్ళీ థ్రెడ్ పైకి తీసుకొని అప్పుడు మనం బీడ్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకుంటే మనకి ఆ లీఫ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా, ఎక్కువ తక్కువ రాకుండా చక్కగా షేప్ అనేది ఆ లీఫ్ అనేది అందంగా వస్తుంది. ఓకేనా, బీడ్స్ వచ్చి ఒక 3 అంటే మనకి చూడండి నేను ఎలా వేసాను అంటే అన్ని 3 అలా తీసుకోకూడదు. ఫస్ట్ తక్కువ తీసుకోవాలి, తర్వాత ఎక్కువ, అలాగ పెంచుకుంటూ రావాలి. ఇలా ఆ షేప్ అనేది రావాలన్నమాట. ఓకేనా, 1కి 2 సార్లు చూసి నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా అదే వస్తుంది. ఓకేనా, ఎవరికైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. చూడండి, ఇదైతే మధ్యలో వచ్చి మనకి హాఫ్ బీట్స్ వేసుకున్నాం అంటే పూసలు కుట్టినప్పుడు హాఫ్ బీట్స్ హాఫ్ బీట్స్ కుట్టినప్పుడు పూసలు, అలాగా డిజైన్ అయితే చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.